హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్టీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్ళారు? మేమైతే కుమ్రవెల్లికి వెళ్ళినాం. కుమ్రవెల్లి అని అంటే తెలియని వారు ఉండరు అని అనుకుంటున్నా. ఎందుకంటే అంత ఫేమస్ ఈ దేవుడు. ఏంది ఏమో చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇవి చెట్టు కదా, మనం లోపలికి ఎంటర్ కాగానే ఈ చెట్టు కనిపిస్తుంది. చెట్టు పైన మనం వేసిన మాల పడతాయంట, మన మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. ఏమో మేము కూడా వేసి ట్రై చేసినాం, కానీ థర్డ్ టైంకి పడ్డది. ఆ రోజైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, అందుకనే మేము వెనక నుండి వెళ్ళినాం. ఇంకా ముందు నుండి వెళ్తే కంటే వెనక నుండి వెళ్తేనే బాగా అనిపించింది. ఎందుకంటే దేవుడు ఎంత క్లియర్గా కనిపించిండో తెలుసా. చూస్తుంటే ఇంకా చూడాలని అట్లే అనిపించింది, అసలు వెళ్ళాలనిపించలేదు. అక్కడ నుంచి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. గుట్ట పైకి ఎక్కాలి కదా, ఎక్కుతున్నాం. నాకు ఇప్పుడే ఇంత దమ్ము వస్తుంది, ఇంకా నేను ముసలిదాన్ని అయితే ఎట్లుంటుంది అని ఫీలింగ్ వచ్చింది. గుట్ట పైకి ఎక్కినాక వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మెట్ల పైన ఒక జంట కనిపించారు, లవ్ బర్డ్స్ అని అనుకుంటున్నా. సర్లే కానీ ఎవరి గురించి మనకెందుకు, ఇదైతే దేవుణ్ణి చూడండి ఫస్ట్. అయిపోయింది, కిందికి దిగుతున్నాం. అసలు మీరు న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళేటప్పుడు గుట్ట ఎక్కుకుంటూ వెళ్ళినాం, వచ్చేటప్పుడు మెట్లు దిగుకుంటూ వస్తున్నాం. అసలు ఇక్కడ సైడ్ దారి ఉందని తెలిస్తే ఇక్కడ నుండే వెళ్ళేవాళ్ళం. మా పాటికి మేము దిగుతుంటే మా చిన్నోడు పడుకుంటూ లేసుకుంటూ వాడే దిగుతుండు. ఎవరైనా పట్టుకుంటామంటే కూడా పట్టుకొని ఇవ్వడం లేదు. అట్లా ఉంటుంది మరి పిల్లలతోని. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? చూస్తా ఉండు, దిగాలా వద్దా దిగాలా వద్దా అని దిగేస్తుండు. అయ్యో రామా, ఎంత కష్టం వచ్చారప్పటి నీకు. సర్లే కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు న్యూ ఇయర్కి? కామెంట్లో చెప్పండి. అక్కడ నుండి అయితే కొండపోషమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకంటే కుమ్రవెల్లిలో దర్శనం చేసుకున్న వాళ్ళు కొండపోషమ్మకి వెళ్తేనే దర్శనం కంప్లీట్ అయినట్టంట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.